నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ ఏడాది 17.11% వృద్ధి రేటే లక్ష్యమన్న సీఎం. 3-4 త్రైమాసికాల్లో సాధించాల్సిన టార్గెట్లపై నిర్దేశం. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులతో పవన్ కళ్యాణ్ మాటామంతి. హాజరైన పీఆర్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖ అధికారులు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో లోకేష్ భేటీ. మార్చిలో డేటా సెంటర్కు శంకుస్థాపనపై చర్చ. సత్యసాయి జిల్లాలో కల్తీ సిమెంట్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్. మోతాదుకు మించి బూడిద కలుపుతున్నట్లు గుర్తింపు. బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని నగదు తిరిగి పొందాలన్న ప్రధాని. మీ డబ్బు మీ హక్కు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేర్పులు జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషించారు. అవసరమైతే బిజినెస్ రూల్స్ మారుద్దామని వ్యాఖ్యానించారు. దస్త్రాల క్లియరెన్స్లో ఉద్దేశపూర్వక కాలయాపన తగదని హితవు పలికారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వృద్ధి రేటు పెంపునకు వచ్చే 4 నెలల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 17% వృద్ధి రేటు సాధనకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని, తనతో సహా ప్రతి ఒక్కరి పనితీరును డేటా ఆధారంగా అంచనా వేస్తామని ప్రకటించారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేశాం. డేటా ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు రెండో క్వార్టర్కి 11.28 గ్రోత్ రేట్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే మనం 17% పెట్టుకున్నాం. ఫస్ట్ క్వార్టర్లో 40-42% గ్రోత్ వస్తుంది. సెకండ్ క్వార్టర్లో 56-57% గ్రోత్ వస్తుంది. దానికి మీరందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే, ఇప్పుడు అంతా కూడా మీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది, డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. అనలిటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైం. కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్, ట్రాన్స్పరెంట్. ఇప్పుడే కాదు, మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది. ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పనిచేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్ వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది సిస్టమ్స్ వీఆర్ బిల్డింగ్ నౌ. చాలా మంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన, స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తున్నా. ఎవ్రీథింగ్, ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఇంకోటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఇస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతా ఉందంటే, కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే వుడ్ రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లింక్ ఫైల్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి, ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్లో. ది వే ఐఎమ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీకు హ్యూమన్ టచ్ తగ్గితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పబ్లిక్ మనం సర్వీస్ చేస్తున్నాం తప్ప వాళ్ళని పీనలైజ్ చేయడానికి కాదు, పనిచేస్తా ఉంటాం. ఇదే సమయంలో వైసీపీ హయాంలో అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులపై సమీక్షించిన సీఎం ఆ రుణాల రీస్ట్రక్చరింగ్ పైన దిశానిర్దేశం చేశారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయ్యింది. ఏ స్టేజ్కి తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొందికి ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు. అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్. 11, 12, 13%కి వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం. 8 ఏళ్ళు 5 ఏళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్లు ఉన్నాయి.
డబ్బులు ఎక్కడ పెట్టారో తెలియకుండా ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆన్లైన్. మా ఫైనాన్స్ అయితే నాకు ఎవ్రీ డే డబ్బులు లేవు అంటారు. నీ డబ్బులు లేకుంటే అది తర్వాత నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దానికి ఏం చేయాలని హార్డ్ వర్క్ చేద్దాం, క్రియేటివ్ వర్క్ చేద్దామని నేను ఎప్పటికప్పుడు వాళ్ళని ఓవర్ రూల్ చేస్తూ ఉంటా. దేశ ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపథాన నిలుపుతామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుబంధంగా విస్టాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను రాష్ట్రంలో నెలకొల్పడానికి సహకారం అందించాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను లోకేష్ కోరారు. ఏపీలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటిష్టతతో పాటు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అమెరికాలో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. 4వ రోజు పర్యటనలో భాగంగా గూగుల్, జూమ్, విన్ ఇండియా, ఇంటెల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించడం, అమలు కాలంపై చర్చించారు. విస్టాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలని లోకేష్ కోరారు. ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, క్యాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భారత్లో క్లౌడ్ రీజియన్ల విస్తరణతో పాటు గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్ ద్వారా స్టార్టప్లకు మద్దతు ఇస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్కాన్తో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు వింగ్స్ తయారవుతున్నాయని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావాతోనూ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో టెక్నాలజీ మౌలిక సదుపాయాలను బలోపేతం, వర్చువల్ ప్లాట్ఫామ్స్ ద్వారా కీలక రంగాలకు డిజిటల్ సొల్యూషన్స్ అందించడమే లక్ష్యంగా కీలక చర్చ జరిగింది. అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థ R&D ఇంజనీరింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఒక జీసీసీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. నాణ్యమైన విద్యను అందించేందుకు వర్చువల్ క్లాస్ రూమ్ల ఏర్పాటుకు సహకారం అందించాలన్నారు. టెలిమెడిసిన్, ప్రజారోగ్యాన్ని విస్తరించేందుకు జూమ్ వేదిక ద్వారా సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని శంకరలింగం తెలిపారు. ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే జూమ్ సంస్థ డిజిటల్ ఇన్నోవేషన్ కార్యకలాపాలకు ఒక బలమైన కేంద్రంగా ఏపీ మారే అవకాశం ఉంది. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను రానున్న రోజుల్లో $2.4 ట్రిలియన్ తీసుకెళ్లడమే లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. ఏపీలో గూగుల్ పెట్టుబడి ప్రారంభం మాత్రమేనన్న లోకేష్, ప్రతి కుటుంబంలో ఏఐ నిపుణులు ఉండాలన్న చంద్రబాబు విజన్ మేరకు కృషి చేస్తున్నామని తెలిపారు. Coming to AI, so for us, we believe that the investment of Google is just the beginning. I believe it's a catalyst. Today we spent almost 2 hours with the leadership team of Google to look at how can we now leverage upon it. Of course, I want to create more jobs. How do I look at the manufacturing, the build out? You will have to replace all the servers. There's the end of life. How do you do manufacturing? So all that is my vertical bit. And my chief minister has this vision of one family, one AI. So can each family member create a use case and how they should use AI to improve their lives, learn, or improve learning outcomes. So think about it from a farmer. Think about it from skill census. So it's a very wacky project that we're doing, which I think we'll present it at the AI Summit in Feb. Imagine we'll be able to assess skills across trades using conversational AI.
It's a very powerful thing. So this is the kind of work that I believe AI can fundamentally transform and enable governments to do better delivery. So that's what sets us apart, and that's what makes it very exciting from an Andhra's perspective, from an India's perspective. 1.6 billion population, youngest demographics nowhere else in the world. So we have a role to play in this entire AI revolution as a nation, and I believe as a state we will be well positioned to lead it from the front. From a data center capacity, our vision is 6 gigawatts, and what you will be seeing is all this to be construction started in the next 12 months, all in the entire 6 gigawatts. So that's the pace at which we are now working. గేమింగ్ చిప్ డిజైనింగ్లో అగ్రగామి సంస్థ అయిన ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ రాజ్మీర్ పురితో మంత్రి నారా లోకేష్ శాంటా క్లారాలో భేటీ అయ్యారు. ఏపీలో ఏఐ నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, సాంకేతికతల బలోపేతానికి సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ అధికారులకు ఏఐ శిక్షణ కార్యక్రమాలకు మద్దతివ్వాలని కోరారు. పౌరసేవా వ్యవస్థల్లో ఏఐ అమలు కోసం అవసరమైన శిక్షణ, ఏఐ పాఠ్యాంశాల రూపకల్పనకు సహకరించాలన్నారు. ఎన్విడియా భాగస్వామ్య నైపుణ్య వినియోగం, తయారీ భాగస్వాములు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజ్మీర్ పూరి తెలిపారు. ఇంటెల్ సిటిఓ శేషకృష్ణపురతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఇంటెల్ సాంకేతిక నైపుణ్యం, గ్లోబల్ ప్రభావం రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతుందని లోకేష్ అన్నారు. ఏపీలో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ యూనిట్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇంటెల్ అమరావతి ఏఐ రీసెర్చ్ సెంటర్ను శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీ లేదా ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో ఇంటెల్ స్కిల్ ల్యాబ్స్ స్థాపించి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ మూలాలు, ఏఐ రోబోటిక్స్పై ప్రత్యేక శిక్షణ అందించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటామంత్రి నిర్వహిస్తున్నారు. మంగళగిరి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అక్కడ అరిటాకును అలాగే ఆవులకు పెడుతున్నారు సార్. సో ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ బాగా కంట్రోల్లో ఉంది సార్. నంబర్ 2, అక్కడ మనకి వాళ్ళు చేసిన ఇంకొక మంచి ఇన్నోవేటివ్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ పూర్తిగా బ్యాన్ చేశారు సార్. అందరూ కూడా క్యాన్లతో మామూలుగా స్టీల్ గ్లాసులో తాగవలసి. అంటే నేను మనం డిబేట్ అవుతామంటే నేను బేసిక్ మన పర్యావరణానికి సంబంధించి పంచాయతీ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఇలాంటి సలహాలు, సూచనలు ఖచ్చితంగా. షూర్ సార్, నోటెడ్ సార్, నోటెడ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ లేడీస్ సార్ నమస్తే. ఈమె మాట్లాడిన తర్వాత లాస్ట్ రోలో వాళ్ళు చివరిన రెడ్ శారీ అండ్ గోల్డ్ శారీ వాళ్ళని ముందుకు రమ్మని వాళ్ళు కూడా మాట్లాడారు. మీరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు ధర్మావతి సార్. నేను గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ సార్. మీ దయ వల్లే నేను గ్రేడ్ 1లోకి వచ్చాను సార్. మా బ్యాచ్ 2006 బ్యాచ్ సార్. 2006 నుంచి మేము ఇప్పటికి 19 సంవత్సరాలు సర్వీస్ చేశాం సార్. మీరు వచ్చిన తర్వాత ఆగస్టులో మేము గ్రేడ్ 3 నుంచి 2కి వచ్చాం సార్. ఇప్పుడు రీసెంట్గా గ్రేడ్ 1 తీసుకుని మేము గ్రేడ్ 1 పొజిషన్లో ఉన్నాం సార్. మీ దయ వల్ల మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 2 ప్రమోషన్లు తీసుకున్నాం సార్. ఇంకో ప్రమోషన్ కూడా ఇచ్చారు సార్. మాటా మంత్రి అనే మంచి ప్రోగ్రాం పెట్టి మాకు 3వ అవకాశం ఇచ్చారు సార్. ఈ మైక్ నా దాకా వస్తుందా అని నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను సార్. రాత్రి నిద్ర పట్టలేదు సార్, ఏం మాట్లాడాలి సార్తో అని. మీరు నేను చదువుకునే రోజుల్లోనే ఒక హీరోగా మా మనసులో ఉన్న హీరో సార్. కానీ అలాంటి వ్యక్తి మాకు మినిస్టర్గా వచ్చినందుకు, ఒక పంచాయతీరాజ్ వ్యవస్థని రాజులా పరిపాలించే అధికారం మాకు వచ్చినందుకు తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, మా పంచాయతీలో మేజర్ శానిటేషన్ సార్. శానిటేషన్కి గ్రీన్ అంబాసిడర్స్ కి జీతాలు ఇవ్వలేని పొజిషన్లో కొన్ని పంచాయతీలు ఉన్నాయి సార్. ఈ చిన్న పంచాయతీలు చూసుకుంటే 2000 పాపులేషన్ ఉన్నదానికి 15th ఫైనాన్స్ వచ్చి ఆ యొక్క జనాభా ప్రాతిపదికన 1,50,000 అలా వస్తున్నాయి సార్.
దాంట్లో గ్రీన్ అంబాసిడర్ ని 1000 జనాభాకి ఒకళ్ళు చొప్పున పెట్టమని తెలియజేస్తున్నారు సార్. అలాగే శానిటేషన్ అమ్మ ఒక్క చిన్నదమ్మా, అందరు పంచాయతీ సెక్రటరీ కూడా డిప్యూటీ సీఎం గారి దృష్టిలో ఇది ఉంది. కొన్ని పంచాయతీలకి రిజిస్ట్రేషన్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, కొన్ని పంచాయతీలకు రావట్లా. కొన్ని పంచాయతీలకు మైనింగ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, కొన్ని పంచాయతీలకు రావట్లా. కాబట్టి అన్ని పంచాయతీలకి సమంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అండ్ డిప్యూటీ సీఎం గారు మీకు ప్రామిస్ చేశారు కదా, రిఫార్మ్స్ అనేవి దీంతో మొదలైనవి, ఆగట్లేదు. సో ఎవ్రీ 3 months మీరు కొత్త రిఫార్మ్ చూస్తూనే ఉంటారు. మీరు చెప్పిన ప్రాబ్లం కూడా తొందరగా సాల్వ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, MGNREGS పథకంలో వేజ్ పేమెంట్ కింద కూలీలకి 200 నుంచి 250 వరకు ఇస్తున్నారు సార్. అలాగే మన గ్రీన్ అంబాసిడర్స్ కూడా ఇచ్చే 600 జీతం దీని ద్వారా ఇవ్వగలిగితే సార్, అన్ని వేల మందికి ఇచ్చేది ఆ 200 వాళ్ళ తరపున ఇప్పించగలిగితే సార్ మన పంచాయతీ నుంచి భారం పడకుండా ఉంటుంది సార్. అదే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా, వాళ్ళ దగ్గరికి చెప్పాలి. బట్ విల్ ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్. లాస్ట్ రోజులో ఉన్నారు కదా, లాస్ట్ చివరి దగ్గర ఇందాక లెగిస్తారు కదా, బాగా చివరికి వెళ్ళిపోండి, బాగా చివరికి వెళ్ళండి. ఇక్కడ కదా, బాగా లాస్ట్కి వెళ్ళండి, అక్కడికి ఇటు సైడ్ కదా, అటు 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 ఆ కార్నర్ అక్కడ ఇందాక లేచి నిలబడ్డారు. ఒక వచ్చారా? ఓకే ఓకే, వాళ్ళు ఎవరు చూడండి, చెప్పండి. సూర్య అక్కడ వాళ్ళని మాట్లాడమని చెప్పండి. ఇందాక రెడ్ కలర్ శారీ అండ్ గోల్డ్ కలర్ శారీ అక్కడ నుంచి ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం ముందుకు రండి అమ్మా, మాట్లాడు. కొంచెం ముందుకు రండి అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు శృతి, గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాను సార్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రివర్యులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సార్ మేము Zone 3 నుంచి పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాము. సార్ మా ఈ Zone 3 సమస్య, అందరికీ ప్రమోషన్లు కని విని ఎరుగని రీతిగా చాలా బల్క్లో ప్రమోషన్స్ వచ్చాయి, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మా జోన్ వరకు వచ్చేసరికి కనీసం గ్రేడ్ 3 నుంచి 2 కూడా వెళ్ళలేని పరిస్థితి సార్. ఒకరి మీద ఒకరు కేసెస్ వేసుకోవటం వల్ల మేమే ఆగిపోతా ఉన్నాము. దయచేసి మీరు మా గురించి ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మా అందరికి ప్రమోషన్కి మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకు కేసులు వేసుకున్నారు సార్? విత్ యువర్ పర్మిషన్ సార్. సార్ మనకి 4 జోన్స్లో 1, 2, 3, 4లో Zone 1లో, Zone 2లో, Zone 4లో కన్నా Zone 3 వాళ్ళు బాగా తెలివిగల వాళ్ళు సార్. వాళ్ళు ఏం చేశారంటే సార్, వాళ్ళలో వాళ్ళే కేసులు వేసుకొని హైకోర్టులో స్టే తీసుకొచ్చారు సార్, ఎవరికి ప్రమోషన్ ఇవ్వద్దని చెప్పేసి. ఇప్పుడు తీసుకొచ్చి మనల్ని సెటిల్ చేయమన్నారు సార్. సార్ విత్ యువర్ పర్మిషన్, ఆల్రెడీ వాళ్ళ అసోసియేషన్ వచ్చి మీతో మాట్లాడినప్పుడు లాస్ట్ టైం మీరు ఏఏజీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈ కేసు తొందరగా చేయమని. ఎల్లుండిది హీరింగ్ వస్తుంది సార్ హైకోర్టులో, మోస్ట్లీ ఎల్లుండి ఫైనల్ డెసిషన్ వస్తుంది. అంటే నా ఉద్దేశంలో అంటే ఇలాంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కాబట్టి, అంటే ఒకసారి కోర్టులకు వెళ్ళిన తర్వాత అది కోర్టు పనితీరులోనో లేదంటే డిలే అయిపోతాను. ప్రతి చోట ప్రతి జోన్లో వచ్చి ఆ పర్టికులర్ జోన్లో రాకపోవడానికి కొంత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా కూర్చోబెట్టి కొంత నెగోషియేట్ చేయడం, లేదంటే కొంత అధికారులు కూర్చోబెట్టి కొంత కేసులను విత్డ్రా చేసుకోమని చెప్పడం, లేదంటే అంటే ఎవరికి కాకుండా పోతుంది కదా, విలువైన టైం ఎవరికి కాకుండా పోతుంది, లేదంటే కొంచెం. సార్ దాదాపు 41 మంది కేసు వేశారు సార్, 37 మంది ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు సార్, ఒక 4 ఇంకా కేసు ఫైట్ చేస్తున్నారు సార్. ఫైనల్ హీరింగ్ ఎల్లుండి వచ్చింది సార్. ఎల్లుండి తర్వాత మోస్ట్లీ మనకు ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది సార్. ఇంకెవరు మీరు చెప్పండి అమ్మా. బ్యాంకులు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లు డివిడెండ్లలో క్లెయిమ్ చేయని డబ్బు గురించి ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం Xలో ఓ పోస్టు పెట్టారు. మరిచిపోయిన నగదును తిరిగి పొందేందుకు మరో సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. దేశంలోని బ్యాంకుల్లో 78,000 కోట్లు, ఇన్సూరెన్స్ కంపెనీల్లో 14,000 కోట్లు, మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో 3,000 కోట్లు, డివిడెండ్లు 9,000 కోట్లు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయని ప్రధాని తెలిపారు. ఇటువంటి ఆస్తుల గురించి తెలుసుకునేందుకు సంబంధిత వెబ్సైట్లను పంచుకున్నారు. మీ డబ్బు మీ హక్కు ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇండిగో ఎయిర్లైన్స్ సేవలను స్థిరీకరించామని 138 గమ్యస్థానాలకు తమ సర్వీసుల రాకపోకలు తిరిగి మొదలైనట్లు ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ నిన్న ప్రకటన చేసినప్పటికీ ఇవాళ కూడా విమానాల రద్దు కొనసాగుతోంది. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా విమాన ప్రయాణికులు ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నారు.
ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, గౌహటి, విశాఖ, పట్నా విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన పలు విమానాలు ఇవాళ కూడా రద్దయ్యాయి. గత కొన్ని రోజులుగా విమాన సర్వీసుల రద్దు, అంతరాయాల కారణంగా ఇండిగో ఎయిర్లైన్స్కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు శీతాకాలంలో షెడ్యూల్ చేసిన విమాన సర్వీసుల్లో తొలుత 5% కోత విధించినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ నిన్న సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో 10% కోత వేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఇండిగో 2200 సర్వీసులను నడుపుతుండగా అందులో 220 విమానాలు తగ్గనున్నాయి. వాటిని ఇతర ఎయిర్లైన్స్కు కేటాయించనున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 పోలీస్ కానిస్టేబుల్స్ దుర్మరణం పాలయ్యారు. మరో పోలీసు తీవ్రంగా గాయపడ్డారు. బంట్రీ నుంచి మల్తోనే ప్రాంతానికి వెళ్లే జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో లారీని నిలిపి ఉంచడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున బాంబు నిర్వీర్య బృందానికి చెందిన కానిస్టేబుల్ వెడుతున్న వాహనం ఆ లారీని వేగంగా ఢీకొనగా 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ మరో కానిస్టేబుల్ను భోపాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. అదే వాహనంలో ఉన్న ఓ పోలీసు జాగిలం సురక్షితంగా ఉందని పోలీసులు వెల్లడించారు. భారతీయుల H-1B వీసా అపాయింట్మెంట్లను అమెరికా వాయిదా వేసింది. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటన చేసింది. నూతన సామాజిక మాధ్యమం వెట్టింగ్ విధానం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. H-1B వీసా ప్రస్తుత అపాయింట్మెంట్లను వాయిదా వేయడం లేదా రీషెడ్యూల్ చేయడం జరిగిందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమంలో ఓ పోస్టు పెట్టింది. గతంలో ప్రకటించిన అపాయింట్మెంట్ తేదీల ఆధారంగా వస్తే ప్రవేశం ఉండదని స్పష్టం చేసింది. H-1B వీసాల అపాయింట్మెంట్లు వాయిదా వేసినట్లు ఈమెయిల్ అందితే కొత్త అపాయింట్మెంట్ తేదీ విషయమై సాయం చేసేందుకు మిషన్ ఇండియా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ ఈ ఏడాది భారీగా వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడించింది. జనవరి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలను రద్దు చేసినట్లు మరో పోస్టులో అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష కొనసాగుతోంది. ఈ నెల 21 వరకు పరీక్షలు జరగనున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో రోజు 2 విడతల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టెట్ 1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు టెట్ 2 పరీక్ష జరగనుంది. టెట్ పరీక్షకు మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 133 పరీక్షా కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు గంట ముందు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. పరీక్షకు సంబంధించి 2026 జనవరి 2న టెట్ ప్రాథమికకి వెలువడనుంది. జనవరి 13న టెట్ తుదికి, 19న ఫలితాలు విడుదల చేయనున్నారు. విశాఖ ఆర్కే బీచ్లోని ఫార్చ్యూన్ రెసిడెన్సీ 10వ అంతస్తులో పెను ప్రమాదం తప్పింది. 70 ఏళ్ల వృద్ధురాలు పూజ గదిలో వెలిగించిన దీపం గాలికి కింద పడి మంటలు చెలరేగాయి. ప్లాట్ అంతా పొగలు అలుముకున్నాయి. అపార్ట్మెంట్ వాసులు వృద్ధురాలని వెంటనే బయటకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలు అదుపు చేయడంతో పక్క ప్లాట్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఘటనా స్థలిని పరిశీలించారు. అది ఫైర్ యాక్సిడెంట్ అండి. పెద్ద ఒక్కామే ఉంటారు అక్కడ. ఆవిడ దీపం పెట్టుకుంటే గాలికి దీపం పడిపోయి మంట అంటుకుందంటే. బిల్డింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ ఫైన్. బిల్డింగ్తో ఏం ప్రాబ్లం లేదు, ఎవరికి లేదు. ఇట్ వాజ్ ఓన్లీ అ స్మాల్ యాక్సిడెంట్. అది కొంచెం డ్యామేజ్ అయిందండి. ఆ ఫ్లాట్లో ఒకలే ఉన్నారండి, పెద్ద ఆవిడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా ఈ 96 అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా ఎవ్రీవన్ ఆర్ సేఫ్. న్యూ బిల్డింగ్ కదా, మొత్తం అంతా కూడా ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానీ, తర్వాత ఫైర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలోని కస్తూరి సిమెంట్ యజమానిపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. బూడిద కలిపిన సిమెంట్ విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుతో విజిలెన్స్ జిల్లా అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. కస్తూరి సిమెంట్ తయారీలో మోతాదుకు మించి బూడిద కలిపి అల్ట్రాటెక్ కంపెనీ సంచుల్లో నింపి కర్ణాటకకు తరలించి విక్రయాలు చేస్తున్నట్లు తనిఖీలో గుర్తించారు. సిమెంట్ బస్తాలను తరలించడానికి సిద్ధంగా ఉన్న లారీ లోడును సీజ్ చేసి కస్తూరి సిమెంట్ యజమానిపై కేసు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు కమర్షియల్ ట్యాక్స్ పొల్యూషన్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వానికి కట్టాల్సిన పనులను కూడా సదరు యజమాని చెల్లించడం లేదని విచారణలో తేలినట్లు సమాచారం.
కుల మత ప్రాంతాలకు అతీతంగా మానవ హక్కులు ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటాయని ఏలూరు జిల్లా 2వ అదనపు జడ్జి ఇందిరా ప్రియదర్శిని అన్నారు. ఏలూరులో మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఇందిరా ప్రియదర్శి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి అగ్నిమాపక కేంద్రం కూడలి వరకు నిర్వహించిన 1K వాక్లో కోర్టు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు జాతీయ, అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయని ప్రియదర్శి వివరించారు. ప్రతి ఒక్కళ్ళు కుల మత లింగ వివక్ష లేకుండా, జాతీయ లింగ వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి హ్యూమన్ రైట్స్ అన్నాయి వారి రైట్. హ్యూమన్ రైట్స్ అంటే బేసిక్ రైట్స్, దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, లైఫ్, లిబర్టీ, ఎక్స్ప్రెషన్ అండ్ అదర్ మినిమం రైట్స్. ప్రతి హ్యూమన్ బీయింగ్ కి అవి అవసరం. వీటిని ప్రొటెక్ట్ చేయడానికి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లాస్, అనేకమైన లాస్ ఉన్నాయి. వాటిని ఎన్ష్యూర్ చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా హ్యూమన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి తమ వంతు కర్తవ్యాన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శివాలయం, వేణుగోపాలస్వామి దేవస్థానాల్లో గుర్తులేని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుండగులు హుండీలను కటింగ్ మిషన్ల సాయంతో కట్ చేసి నగదును దొంగిలించారు. ఉదయాన్నే ఆలయంలోకి వచ్చిన పూజారులు గమనించి దేవాదాయ శాఖ అధికారులకు తెలియపరిచారు. అధికారులు వచ్చి సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన చోరీ దృశ్యాలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ మద్యం కేసు వ్యవహారంలో గోవా వ్యాపారి బాలాజీకే అధిక చెల్లింపులు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ మద్యం తయారీకి స్పిరిట్ సరఫరాదారు ఆయనేనని అధికారులు గుర్తించారు. ప్రధాన నిందితుల ఖాతాల్లో భారీగా లావాదేవీలు జరిగినట్లు సిట్, ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం ములకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంలో సహనిందితుల మధ్య పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఒకరి నుంచి మరొకరికి బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీల ద్వారా సొమ్ము బదిలీ అయినట్లు సిట్, ఎక్సైజ్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. నిందితులకు సంబంధించిన కొన్నేళ్ల బ్యాంకు స్టేట్మెంట్లను అధికారులు వడపోశారు. నకిలీ మద్యం తయారీకి ముడిసరుకు, ఇతర వస్తువుల కోసం వీరు అధిక మొత్తం వెచ్చించినట్లు వెల్లడైంది. గోవాలో పరిచయమైన బాలాజీ ద్వారా రెక్టిఫైడ్ స్పిరిట్ ను ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు కొనుగోలు చేసినట్లు సిట్, ఎక్సైజ్ దర్యాప్తులో తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లాలోని నకిలీ మద్యం తయారీ కేంద్రాలకు బాలాజీ స్వయంగా వచ్చి స్పిరిట్, నీటిని 1:1/4 నిష్పత్తిలో కలిపేవాడని గుర్తించారు. తొలుత 2023 మార్చిలో ఇబ్రహీంపట్నంలో 1200 లీటర్ల మేర నకిలీ మద్యం తయారు చేసినట్లు నిర్ధారించారు. సీసాల్లోకి నింపి కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, రాయల్ లాన్సర్, ట్రాపికానా, ఆంధ్రా గోల్డ్, క్లాసిక్ బ్లూ విస్కీ వంటి బ్రాండ్ల పేర్లతో లేబుళ్లు అతికించి విక్రయాలు సాగించారు. లీటరుకు 350 నుంచి 450 రూపాయల చొప్పున బాలాజీ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అడ్వాన్స్ కింద జనార్దన్ రావు 20 లక్షల రూపాయలు చెల్లించినట్లు, బాలాజీతో పాటు అతని కుమారుడు సుదర్శన్ కు దాదాపు 2,50,00,000 వరకు ముట్టినట్లు తేలింది. ఈ మొత్తాన్ని పలుమార్లు ములకల చెరువులో అందజేసినట్లు అధికారులు గుర్తించారు. అద్దేపల్లి సోదరులకు చెందిన ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 2019 నుంచి 2025 అక్టోబర్ వరకు ఏఎన్ఆర్ బార్ కు చెందిన యూనియన్ బ్యాంకు ఖాతా నుంచి జనార్దన్ రావుకు 31 లక్షలు, జగన్మోహన్ రావుకు 80 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. గతేడాది జనవరి నుంచి 2025 సెప్టెంబర్ వరకు రవికి 9,50,000, 2024 అక్టోబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు 12వ నిందితుడు కళ్యాణ్ కు 6,50,000 ట్రాన్స్ఫర్ అయ్యాయి. కళ్యాణ్ ఖాతాలో 1,24,00,000 మేర లావాదేవీలను సిట్ అధికారులు గుర్తించారు. లేబుళ్ల డిజైన్, ముద్రణకు 4వ నిందితుడు నకిరికంటి రవి ద్వారా హైదరాబాద్ లోని పలువురికి 20 లక్షల రూపాయల వరకు అద్దేపల్లి సోదరులు చెల్లించినట్లు నిర్ధారణ అయింది. ఎక్కువగా యూపీఐ ద్వారా సొమ్ము బదిలీ చేసినట్లు తేలింది. కోయంబత్తూరుకు చెందిన వ్యాపారి ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ సీసాలు తయారు చేసి పంపినందుకు అతనికి ఒక్కో సీసాపై ₹4.50 చొప్పున చెల్లించారన్నారు. కొన్ని సీసాలను సూరంపల్లిలో శ్రీనివాసరెడ్డికి చెందిన పరిశ్రమలో తయారు చేసినట్లు, వీటికి రెట్టింపు ధరను జగన్మోహన్ రావు చెల్లించినట్లు తెలిసింది. మూతల సరఫరా విషయంలోనూ ఇదే విధంగా అధిక ధర ఇచ్చాడు. వీటిని సరఫరా చేసిన మనోజ్ కుమార్ జైన్ కు ఒక్కో మూతకు ₹50 చొప్పున చెల్లించినట్లు, దారబోయిన ప్రసాద్ కు సాధారణ రేట్ల కంటే ఎక్కువ మొత్తమే చెల్లించినట్లు లావాదేవీల ఆధారంగా గుర్తించారు.
అద్దేపల్లి సోదరుల అరెస్టు తర్వాత అక్టోబర్ 15న ఇబ్రహీంపట్నంలోని వారి ఇంటిని ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేయగా వారికి కబ్బోర్డ్లో దొరికిన ఓ కవర్లో 3 ప్రింటెడ్, ఒక చేతిరాత ఉన్న కాగితం కనిపించింది. కాగితంలో అద్దేపల్లి జనార్దన్ రావు కుటుంబ సభ్యులను ఉద్దేశించి బెదిరింపు సందేశం ఉంది. జనార్దన్ రావును రక్షించుకోవాలంటే క్రిప్టో కరెన్సీని జమ చేయాలని రాసి ఉంది. ప్రింటెడ్ షీట్ లో బిట్ కాయిన్ అడ్రస్ ఉంది. మరో కాగితంలో QR కోడ్ ముద్రించి ఉంది. వీటి గురించి నిందితుడి కుటుంబ సభ్యులను విచారించగా అంతకు 3 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి అందజేసి వెళ్లాడని చెప్పారు. ఈ కవర్ ఎవరి నుంచి వచ్చింది, ఎందుకు పంపించారు అన్నది తేలాల్సి ఉంది. విజయవాడ పశ్చిమ బైపాస్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వారికి పాక్షికంగా ఈ రహదారి అందుబాటులోకి వచ్చినా నిర్మాణం పూర్తయి ఎప్పుడు వినియోగంలోకి తెస్తారనే అంశంపై స్పష్టత లేదు. విద్యుత్ టవర్ల మార్పు, రాజధాని ప్రాంతంలో సర్వీసు రోడ్లు అనుసంధాన నిర్మాణాలు ఆలస్యం కావడం వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. బైపాస్ అందుబాటులోకి వస్తే వాహనదారుల ప్రయాణం సులువై నగర ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి. దశాబ్దం క్రితం మంజూరైన విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు ఎప్పటికి పూర్తవుతాయి, ఎప్పుడు రహదారి అందుబాటులోకి వస్తుందనేది అంతుచిక్కడం లేదు. చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు విజయవాడతో సంబంధం లేకుండా బైపాస్ గుండా వెళ్లేందుకు 2014లో ఈ ప్రాజెక్టు మంజూరైంది. మొత్తం 47.8 కిలోమీటర్ల మేర 6 వరుసల రహదారి నిర్మించే పనులు 2021లో ప్రారంభమయ్యాయి. చినఔటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల రహదారిని మెగా ఇంజనీరింగ్ చేపట్టింది. ఇప్పటి వరకు 95% పైగా పనులు పూర్తయ్యాయి. అయితే నైనవరం జక్కంపూడి మధ్యలో హై టెన్షన్ టవర్లు అడ్డుగా వచ్చాయి. ఇక్కడ టవర్ల ఎత్తు పెంచాల్సి ఉంది. మరో 17.8 కిలోమీటర్ల పనుల్ని నవయుగ, అదాని సంయుక్తంగా చేస్తున్నాయి. ఇందులో కృష్ణానదిపై వంతెన పూర్తయింది. గుంటూరు జిల్లా ఖాజా వద్ద బైపాస్ ల్యాండింగ్ పనులు జరుగుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల దారి మళ్లించి పనులు చేపట్టారు. అలాగే బైపాస్ నుంచి రాజధానిలోకి వెళ్లేలా అనుసంధాన రహదారులు నిర్మించారు. ఇవి తుది దశలో ఉన్నాయి. విజయవాడ వెళ్లేవారు యూటర్న్ తిరిగేందుకు వీలుగా, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మరో 2 లేన్ల రోడ్డు, 230 మీటర్ల రక్షణ గోడను నిర్మిస్తున్నారు. ఈ పనులు జరగడానికి 3 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల భారీ వర్షాల సమయంలో కురగల్లు వద్ద కొండవీటి వాగునీరు నిలవడంతో 50 మీటర్ల మేర రహదారిని తవ్వారు. అక్కడ మళ్లీ రోడ్డు నిర్మిస్తున్నారు. సంక్రాంతి నాటికి బైపాస్ ను అందుబాటులోకి తెచ్చేలా పనులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మెయిన్ ఆలస్యానికి కారణం అంటే రాజధాని ఏరియాలో స్వాపింగ్ చేయాల్సి వచ్చింది. అది ఒక 7.25 కిలోమీటర్స్ అండి. సో దానివల్ల యాక్చువల్గా ఒరిజినల్ కంప్లీషన్ జనవరి 2024. సో ఈ స్వాపింగ్ వల్ల మనము ఏప్రిల్ 2025 వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వచ్చింది కాంట్రాక్టర్ కి. సబ్సిక్వెంట్ గా సీఎం గారు అండర్ పాస్లు అడిగారు 4 చోట్ల. సీఎం గారు కూడా ముందు బైపాస్ కంప్లీట్ చేయండి, సబ్సిక్వెంట్ గా ఈ అండర్ పాస్లు చేయడానికి గడ్కరీ గారితో డిస్కషన్ చేసినప్పుడు సీఎం గారు కూడా అంగీకరించారు. ఆ విధంగా ఏప్రిల్ నుంచి మళ్ళీ ఎక్కడైతే 4 కిలోమీటర్లు ఆఫ్ చేయడం జరిగింది, ఆ 4 కిలోమీటర్లు కూడా మళ్ళీ రెజ్యూమ్ చేశాం. అది ఈ ప్రాజెక్ట్ అంతా కూడా జనవరికి కంప్లీట్ చేసి ఓపెన్ చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాము. బైపాస్ నిర్మాణంలో భాగంగా ప్రయాణం ఎక్కడా ఆగకుండా వెళ్లేలా 2 రైల్వే బ్రిడ్జీలు, 6 చోట్ల అండర్ పాసులు, 13 చోట్ల వంతెనలు ఏర్పాటు చేశారు. బాక్సుల విధానంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారు. తద్వారా వర్షాకాలంలోనూ నీరు నిలవదు. సర్వీస్ రోడ్లను అత్యాధునికంగా నిర్మిస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాలకు అనుసంధానం కావడం వల్ల ఆర్థికాభివృద్ధికి అవకాశం ఏర్పడింది. బైపాస్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఆ ప్రాంత ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. చిక్కుముడులను త్వరగా తేల్చి పనులు పూర్తి చేస్తే హైవేపై వెళ్లేవారికి దాదాపు గంట సమయం ఆదా అవుతుంది. విజయవాడలోనూ ట్రాఫిక్ తగ్గుతుంది. రాజధాని అమరావతికి జాతీయ రహదారితో అనుసంధానం ఏర్పడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి రాకపోకలు సులువవుతాయి. ఈ ఖాజా గ్రామంకి చాలా మహర్దశ ఉంది. ఇటుపక్క తెనాలి దగ్గరలో ఉంటుంది, ఇటుపక్క విజయవాడ గుంటూరుకి మధ్యలో ఉంటాం మేము. అందువల్ల ఈ బైపాస్ రోడ్డు వల్ల చాలా ముఖ్యమని, చాలా ముందు చూపుతోనే ప్లాన్ చేసి దీన్ని తీసుకొచ్చి ఇవాళ పూర్తయ్యే దశకు వచ్చాం మనం. పశ్చిమ బైపాస్ రోడ్డు గొల్లపూడి దాకా వెళ్తుంది. మరి దీనివల్ల మేము రాజధానిలోకి వెళ్ళడానికి కానీ, మరి మంగళగిరి విజయవాడ వెళ్ళే పని లేకుండా ఇటు గుంటూరు నుంచి వచ్చేటటువంటి వాహనాలు, ఇటు ఈ గ్రామ పరిధిలో సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా చాలా త్వరితగతిన ఈ పశ్చిమ బైపాస్ రోడ్డు గుండా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ఈ నేషనల్ రోడ్స్ ఇవన్నీ కూడా ఎంతో డెవలప్ అవుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. ఏదో కొద్దిగా ఈ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ కొద్దిగా పాటలు వేయాల్సినవి.
ఆ ఏసీ కూడా వేసిన తర్వాత వదులుతామని చెప్పారు. ఇది వదిలితే ఇంత ట్రాఫిక్ ఉండదండి. అసలు మనకి విజయవాడ ట్రాఫిక్ కొంచెం దాదాపుగా 30% తగ్గుద్ది. వెస్ట్ బైపాస్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రయాణం చేయడానికి. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకుముందు మేము గన్నవరం వెళ్ళాలంటే మంగళగిరి సిటీలోంచి విజయవాడ సిటీలోంచి వెళ్ళాలంటే చాలా టైం తీసుకునేది. ఇప్పుడు బైపాస్ ఉండటం వల్ల చాలా ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. జక్కంపూడిలో అలైన్మెంట్ మార్చాలన్న ప్రతిపాదనను రైతులు వ్యతిరేకించి కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ జోక్యంతో రైతులతో జిల్లా యంత్రాంగం జరిపిన చర్చలు ఫలించాయి. అలైన్మెంట్ మార్చకుండా టవర్ల ఎత్తు పెంచాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. దీనికి మోర్త్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. మోర్త్ అనుమతులు వస్తే టవర్ల ఎత్తు 14 మీటర్లు పెంచేలా పనుల్ని గుత్తేదారుకు అప్పగించనున్నారు. అలాగే పాముల కాలువకు వెళ్లే మార్గంలో ఆర్ఓబి నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది. గుంటూరు జిల్లా కాజా సమీపంలో ఈ బైపాస్ అనుసంధాన పనులైతే చాలా కీలక దశకు చేరుకున్నాయి. సంక్రాంతి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఎన్హెచ్ఏ అధికారులు లక్ష్యంగా అయితే నిర్దేశించుకున్నారు. ఈ పనులు పూర్తి చేస్తే కనుక విజయవాడలో ఆ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు లేకుండా వారు తమ గమ్యస్థానాలకి అంటే అవతల వైపు హైదరాబాద్ కావచ్చు లేకపోతే విశాఖ వైపు కావచ్చు వెళ్లేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. జనవరి 15లోగా అన్ని సేవలు ఆన్లైన్ చేయాల్సిందేనని ప్రభుత్వ శాఖలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి వెసులుబాట్లు లేవన్నారు. కొందరు అధికారులు నెగటివిటీని వీడాలన్నారు. విద్యాశాఖ గాడిన పడిందన్న సీఎం, దేవాదాయ రెవెన్యూ శాఖలు మాత్రం దారికి రావడం లేదని సుతిమెత్తగా హెచ్చరించారు. ₹5.19 ఉండేది మనం వచ్చినప్పుడు యావరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఈ రోజు అది 4.90 వచ్చింది. నా టార్గెట్ ఈ నెలలో ఈ సంవత్సరం 4.80కి రావాలి. అంటే 1 ఇయర్లో 39 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న ప్రొక్యూర్మెంట్ కాస్ట్. రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు, 9,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు కలెక్ట్ చేసుకోవడానికి. నేను రిఫ్యూజ్ చేశా. మేము దాన్ని ఇన్సిస్ట్ చేయం, మేము ఇంటర్నల్ అక్రూవల్స్ లో మేనేజ్ చేసుకుంటామని చెప్పమని ఫైల్ చేయమన్నా ఫైల్ చేస్తున్నారు. పాత బకాయిలు కూడా వాళ్ళు వేసింది కూడా మనం కలెక్ట్ చేయకుండా మేనేజ్ చేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం పవర్ ఛార్జెస్ పెంచాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎందుకు చెప్తున్నారంటే మీలో ఆ స్ఫూర్తి రావాలి. మీరేం చేస్తున్నారు, రొటీన్ గా ఆలోచిస్తున్నారు. ఇన్నోవేటివ్ గా R&D పెట్టుకొని మీరు వర్కౌట్ చేస్తే మీ బ్రెయిన్సే R&D బ్రెయిన్స్ గా తయారు కావాలి. ఏదో ల్యాబొరేటరీ పెట్టాలి, ఎక్విప్మెంట్ దేవాలి కాదు. అది చేస్తేనే సాధ్యం అవుతుంది. కొంతమంది డోంట్ మిస్టేక్ మీ, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలవాటు అయిపోయి నెగటివ్కి అలవాటు అయిపోయారు. ఏది వచ్చినా హౌ టు అన్డూ ఆలోచిస్తున్నారు. హౌ టు డూ పాజిటివ్లీ కాదు. దాన్ని ఎట్లా స్టాప్ చేయాలి తెలుసో తెలియకో మీరు ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటివి కూడా ఉన్నాయి. ప్రజలకు ఫలితాలు రాకుండా మేము మా ఇష్ట ప్రకారం చేస్తాం, పని కాకపోయినా పర్వాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ ఇలాంటివి ఎందుకో గారు ఇంకా అనుకున్నంత పికప్ కావడం, అక్కడుండే అధికార యంత్రాంగం కానీ అక్కడుండే వాళ్ళలో కమిట్మెంట్ కానీ ఎన్ని చెప్పినా కూడా రావడం. నేను ఎన్నిసార్లు చెప్పినా కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా గ్యారప్ కాలేదు. January 15th is the deadline. All services will be online. No exemption for anybody. Either they have to do it, otherwise it will be serious. అది కూడా ఒక డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేసి తప్ప సాధ్యం కాదు. నంద్యాల గుంతకల్లు మధ్య పగటిపూట కూడా రైళ్లను నడపాలని ఎంపీ శబరి కోరారు. నంద్యాల గుంతకల్లు మధ్య 4 రైళ్లు నడుస్తున్నా అవి రాత్రి అర్ధరాత్రి సమయంలో రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నోత్తరాల సమయంలో లోక్సభ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. Nandyal and Guntakal trains. There are 4 trains that have been mentioned, and all 4 trains travel at a very odd timings. That is 12:55, 1:30 and 2:20 in the midnight, and also one train in the night, 8:20. So there are thousands of people that travel who are daily commuters and students and also office goers. Sir, through you, I would request the Honourable Minister to kindly provide a daily memo train or a passenger train, which is very beneficial to this route, sir. Honourable Speaker, sir, Honourable Member has raised a genuine problem about no daytime train in her constituency between Nandyal and Guntakal. I have checked this entire matter in good detail. There are certain technical issues
regarding the maintenance facilities at Nandyal. There is some maintenance facility for ICF coaches in Guntakal, but there is no maintenance facility in Nandyal. So I've asked the team to figure out some solution, find out a way by which this problem can be solved. At this point of time, we are working on it, and I'll also have a detailed discussion with the field officials very soon. And as soon as a solution can be found out, I'll inform the honourable member. So my supplementary question, this is regarding Don and Dupadu Betamcherla railway, sir. This train, actually the sanction has been there, and also the final location survey was already done in 2023 itself, sir. But this is a very important issue, sir, because it connects to the Orvagal industrial node, and also it reduces the distance by 50 to 60 kilometers from Kurnool and Nandyal, sir. But the DPR and also allocation of funds is still pending, sir. So I request you to look into the matter. Thank you. I've noted the point that Honourable MP has raised, sir. I'll get the details of that project and inform her. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రివనం వద్ద ఉన్న శివం టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా నైట్ క్లబ్ సహ యజమాని అజయ్ గుప్తాను గోవా పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. తాను కేవలం భాగస్వామిని మాత్రమే అని, క్లబ్ రోజువారీ కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని అజయ్ గుప్తా పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. జీఎస్టీ దస్త్రాల్లో సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలతో పాటు అజయ్ గుప్తా పేరు కూడా ఉండడంతో ఆయన్ను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 7న గోవా నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. ఈ నైట్ క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని గంటలకే ఇండిగో విమానంలో థాయిలాండ్కు పరారైనట్లు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రమాదం జరిగిన రోజే ఢిల్లీలోని లూథ్రా సోదరుల నివాసానికి వెళ్లగా తాళం వేసి కనిపించాయి. దీంతో గోవా పోలీసుల విజ్ఞప్తి మేరకు సిబిఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విదేశాలపై అమెరికా విధించిన సుంకాలపై అక్కడి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే దానివల్ల అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాలను వ్యతిరేకంగా కొందరు కేసులు వేయడాన్ని ఆయన విమర్శించారు. సుంకాల ద్వారా $100 బిలియన్ సృష్టించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇతర దేశాలు తమ దేశం విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాయో తాము అలాగే చేస్తున్నామని, ఆ విధంగా చేయొద్దని తనను ఎవరూ ఆదేశించలేరని ట్రంప్ అన్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టాన్ని అమలు చేసే క్రమంలో ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో ట్రంప్ నిర్ణయాన్ని కొన్ని కోర్టులు అడ్డుకున్నాయి. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోకి మరో 11 గ్రామాలు విలీనం చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. కార్పొరేషన్ విస్తరణలో భాగంగా గ్రామీణ మండలం పరిధిలోని 10 గ్రామాలను గతంలో విలీనం చేయగా ఇప్పుడు మిగతా గ్రామాలను చేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి వాటి తీర్మానాలను కార్పొరేషన్కు పంపించింది. నగర పరిధి పెరగడం ద్వారా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. మెజారిటీ గ్రామాల్లోని ప్రజలు సైతం విలీనాన్ని స్వాగతిస్తున్నారు. 1994లో నగరపాలక సంస్థగా అవతరించిన గుంటూరు సుమారు 10 లక్షల జనాభాతో 169 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం కలిగి ఉంది. అయితే నగర పరిధిని మరింత పెంచాలని భావించిన ప్రభుత్వం 15 ఏళ్ల క్రితం గ్రామీణ మండల పరిధిలోని 10 గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేసింది. మరో 11 గ్రామాలను కలపకుండా అప్పట్లో వదిలేశారు. వీటి పంచాయతీ కేంద్రాలు జీవీఎంసీలో ఉండగా అనుబంధ గ్రామాలు మాత్రం పంచాయతీ శాఖల పరిధిలో ఉన్నాయి. దీంతో అభివృద్ధి సమస్యగా మారింది.
తాజా అంశాన్ని చూస్తున్నాం. గుజరాత్ సూరత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టెక్స్టైల్ మార్కెట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బహుళ అంతస్తు భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. గుజరాత్ సూరత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టెక్స్టైల్ మార్కెట్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బహుళ అంతస్తు భవనంలో మంటలు చెలరేగాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. గుజరాత్ సూరత్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టెక్స్టైల్ మార్కెట్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. బహుళ అంతస్తుల భవనంలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. గుజరాత్ సూరత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టెక్స్టైల్ మార్కెట్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. బహుళ అంతస్తుల భవనంలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. తాజా అంశాన్ని చూస్తున్నాం. గుజరాత్ సూరత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టెక్స్టైల్ మార్కెట్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. బహుళ అంతస్తుల భవనంలో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. గుజరాత్ సూరత్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టెక్స్టైల్ మార్కెట్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. బహుళ అంతస్తుల భవనంలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పాతతరం వింటేజ్ కార్లను సేకరించి భద్రపరచడం ఢిల్లీకి చెందిన తరుణ్ థక్రాల్ హాబీ. ఆయన అభిరుచిని గుర్తించి ప్రభుత్వం కూడా సహకారం అందించింది. ఫలితంగా 1930-1970 మధ్య కాలంలో భారత మార్కెట్లోకి ప్రవేశించిన వింటేజ్ కార్లతో దేశంలోనే మొట్టమొదటి హెరిటేజ్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో ఏర్పాటైంది. ఈ కేటగిరీలో మన దేశంలో ఏర్పాటైన తొలి మ్యూజియంగా గుర్తింపు పొందింది. ఢిల్లీకి చెందిన తరుణ్ థక్రాల్కు బాల్యం నుంచే పాత వస్తువులను, వాహనాలను సేకరించడం అలవాటైంది. కాలక్రమంలో ఆయనకు వింటేజ్ కార్ల సేకరణపై ఆసక్తి పెరిగింది. ఆ విధంగా అలనాటి మేటి కార్ల సేకరణతో మొదలైన తరుణ్ థక్రాల్ ప్రయత్నం వింటేజ్ కార్ల మ్యూజియానికి బాటలు వేసింది.